హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో దొంగతనాలు దొమ్మిలు చేస్తున్నారని ఆరోపించారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి. క్విడ్ ప్రోకో ద్వారా మన్నే జీవన్ రెడ్డి సెక్రటరీ అయ్యారని ఆరోపించారు. హెచ్సీఏలో 600 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపించిన గురువారెడ్డి అక్రమాలపై సీఎంకు లేఖలు రాసినా స్పందన లేదని విమర్శించారు. అంతకుముందు అరెస్ట్ అయిన జగన్మోహన్ రావు ఏ విధంగా అయితే అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోటి అంటగాగి వాళ్ళ హ్యాండిల్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ క్రికెట్కు కానీ ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వంలో ఉన్న పెద్దల బంధువు కాబట్టి హెచ్సీఏ ప్రెసిడెంట్ అయి కూర్చున్నాడు. అప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, ఎలక్షన్లో కూడా ఒక ఓటుతో గెలుస్తాడు. ఆ ఒక ఓటు కూడా మార్జిన్ రావడానికి ఆ ఎలక్షన్లో పోటీపడ్డ ఆగంరావు అన్నట్టు ఆయన కొన్ని ఓట్లు డివైడ్ చేస్తాడు. అదే ఆగంరావు మళ్ళీ గవర్నింగ్ కౌన్సిల్లో మెంబర్ అవుతాడు. అదేవిధంగా జీవన్ రెడ్డి ఎలక్షన్ అనేది రిస్కీ ఉంటుంది, అందరూ కలిపి ప్రభుత్వం పైనుంచి ఇది శేషనారాయణ గారు చెప్పినారు, మీకు వీడియో చూపిస్తాం ఇప్పుడు. మాజీ సెక్రటరీ శేషనారాయణ గారు చెప్పినారు. ఏమని చెప్పినా అంటే సీఎం గారి నుంచి సీఎంఓ నుంచి ఫోన్లు వచ్చినాయి, రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి యునానిమస్గా జీవన్ రెడ్డిని సెక్రటరీగా ఎన్నుకున్నాము. కానీ ఆయనకు అనుభవం లేదు, ఆ అనుభవం లేని వ్యక్తిని మేము గైడ్ చేయడానికి మమ్మల్ని కూడా గవర్నింగ్ కౌన్సిల్లో తీసుకుంటే మేము గైడ్ చేస్తామని చెప్పిండు ఆయన ఆన్ రికార్డ్. అప్పుడు మేము కంప్లైంట్ చేసినాము, ఆబ్జెక్షన్ చెప్పినాం, సీఎంఓ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉందనేది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు 20 ఏళ్లు దూరంగా ఉన్న ఆంధ్రాకు చెందిన అంబటి రాయుడికి హెచ్సీఏలో అడ్మినిస్ట్రేషన్ కమిటీ పోస్ట్ ఇచ్చారని విమర్శించారు గురువారెడ్డి. అంబటి రాయుడు తన స్నేహితులను అడ్మినిస్ట్రేషన్ కమిటీలో పెట్టుకున్నారని ఆరోపించారు. అంబటి రాయుడును డైరెక్టర్గా పెట్టుకున్నారు. ఆంధ్ర క్రికెట్కు ఆంధ్ర బ్యాక్గ్రౌండ్ అయినది, దానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 20 ఏళ్ళు దూరం ఉన్నాడు ఆయన. హైదరాబాద్ అంటే పడదు. ఈ హైదరాబాద్ మీద కోపంతోనే వచ్చిండేమో రమ్మంటే వీళ్ళని తొక్కుదామని. వచ్చినాక ఆయన చేసే తప్పేం చెప్తాను. నిన్న మొన్న సెలక్షన్ కమిటీ అనౌన్స్ చేసిండ్రు. సెలక్షన్ కమిటీ లిస్టుది, సెలక్షన్ కమిటీ సీనియర్ సెలక్షన్ కమిటీ చేసిండ్రు. ప్లేయర్లకు న్యాయం చేయాలి కదా. సీనియర్ సెలక్షన్ కమిటీ కొన్ని రూల్స్ ఉన్నాయి, బీసీసీఐకి సంబంధించిన సెలక్షన్ కమిటీ నార్మ్స్ ఉన్నాయి. రూల్ 26 ఏం చెప్తుందా అంటే మినిమం 25 రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడి ఉండాలి, 5 సంవత్సరాల క్రితం రిటైర్ అయి ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండకూడదు, గవర్నమెంట్లో ఎంప్లాయీ అయితే ఉండకూడదు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి రూల్స్. కానీ ఈ రూల్స్కు విరుద్ధంగా ఏమాత్రం క్వాలిఫికేషన్ లేకుండా ఒక సెలక్షన్ కమిటీ పెడతారు. రంజీ ట్రోఫీ ఆడుంటారు వాళ్ళు, కానీ ఎవరిని పెడతారంటే అంబటి రాయుడు ఫ్రెండ్స్, అంబటి రాయుడుతో క్రికెట్ ఆడిన వాళ్ళు, లేకుంటే అంబటి రాయుడు జూనియర్సు, లేకుంటే ఈ ప్రభుత్వంలో పెద్దలను ఈ రెడ్డి ఆ రెడ్డి వీళ్ళకి సంబంధించిన బంధువులు, లేకుంటే ఈ రావు ఆ రావుకు సంబంధించిన బంధువులు, వాళ్ళు తప్పితే 30 మ్యాచ్లు 50 మ్యాచ్లు 60 మ్యాచ్లు రంజీ ట్రోఫీ ఆడిన వాళ్ళు చాలామంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళను సెలక్షన్ కమిటీలో ఎందుకు పెడతలేరా?